గారు ఈ రోజు ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? చాలా ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. రేపటికే వేశారు, ఎందుకంటే మళ్ళీ వెకేషన్ ఉంది రేపు తర్వాత 14 వరకు. ఈ లోపల నేను అడిగిన ఇంటర్నల్ ప్రేయర్ ఏంటంటే గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి. ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ జగన్మోహన్ రాజకీయం చేయకండి. మై మెయిన్ ప్రేయర్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయించండి లేట్ లేకుండా, సిట్ ఎంక్వైరీ క్యాన్సిల్ చేయండి. రెండోది వేటకనికి నేను ముందు నుంచి అడిగినట్టే 744 మంది ఉన్న క్యాథలిక్స్ కంట్రీ చేసినప్పుడు తిరుపతి హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు పెట్టి పీస్ ఆఫ్ మైండ్ డిస్ట్రాయ్ చేసేస్తున్నారు మన రాష్ట్రంలో ఈ డ్రామా ఆడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అలా కాకుండా తిరుపతిని ఒక యూనియన్ టెరిటరీ చేయమని మినిస్టర్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం. కానీ కోర్టుని డైరెక్షన్ అడుగుతున్నాను, కన్సిడర్ చేయదు. అది మరి కోర్టు కూడా తప్పు పట్టింది. లడ్డు వ్యవహారంలో తొందరపడి నిర్ణయం చేశారు చంద్రబాబు. నేను అందులో నా ఫైల్లో నేను పిటిషన్ లో క్లియర్ గా చెప్పాను కదండి, ఇదంతా పొలిటికల్ గా డ్రామా ఆడారు. జూలై 23లోనే వారికి తెలుసు. 2 నెలలు ఎందుకు ఊరుకున్నారంటే ఈ స్టీల్ ప్లాంట్ అమ్ముస్తుంటే నేను ఆపాను, నా ఆర్డర్ పబ్లిక్ అవ్వకుండా. ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ కి ఆర్డర్ తీసుకొచ్చాను, దానికి మద్దతు ఇవ్వట్లేదు. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపడానికి మద్దతు ఇవ్వట్లేదు. రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వట్లేదు. కేవలం రాజకీయం చేయడానికి వీళ్ళందరూ డ్రామా ఆడుతున్నారు. సిబిఐ దర్యాప్తు జరిగితే నిజాలు తెలియ అవకాశం తప్పకుండా కదండి. సిబిఐ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ. సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఏదో 1-2 టైమ్స్ ఫెయిల్ అయినా కానీ ఒక్క మనిషి చంద్రబాబు నాయుడు దాన్ని టోటల్ మేనేజ్ చేయలేడు. ఒకటే నేను చెప్తున్నానండి, మా ఇన్వెస్టిగేషన్ లో లడ్డు కరప్షన్ లేదు, ఏమీ లేదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కొరకు చంద్రబాబు నాయుడు వేసిన డ్రామా. అంటే లడ్డులో కల్తీ ఎక్కడ జరగలేదు నాకు తెలిసి మేము చేసిన ఇన్వెస్టిగేషన్. నేను ఎప్పుడు ఏపీ హైకోర్టులో పిల్ వేసాను అందరికంటే ఫస్ట్ డే. నా ఇన్వెస్టిగేషన్ లో ఇదంతా పొలిటికల్ డ్రామా. చంద్రబాబు నాయుడు మాస్టర్ ఇన్ పొలిటికల్ డ్రామా. ఇన్వెస్టిగేషన్ ఆయన సిట్ అంటే ఏంటి? వాళ్ళే ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం ఏంటి? అది కుదరదు, దాన్ని ఆపాలి. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అసలు రామకృష్ణ కే పాల్ కి సంబంధించి ఆయన ఇన్వెస్టిగేషన్ ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయంటే ఆల్రెడీ ఉంది అని కోట్ల మంది బ్రెయిన్ వాష్ చేశారు కదా కొంతమంది మీడియాని అన్నెసరీ యూజ్ చేసి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద మీడియా ఎక్స్పోజింగ్. రామకృష్ణ ఒక్కసారి మీ ఇయర్ పీస్ ఆయనకి ఇవ్వండి, ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మీ ఇయర్ పీస్ ఆయనకి ఇవ్వరా? పాల్ గారు నేను సచిన్ మాట్లాడుతున్నాను. పాల్ గారు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. పాల్ గారు మీ ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయండి? అర్జెంట్ మాటలు ఈవినింగ్ మనం కావాలంటే మనం చెప్దాం. లడ్డూలో ఏం కల్తీ లేదండి, నెయ్యిలో ఏం కల్తీ లేదండి. అది ఆల్రెడీ కోర్టు కూడా ఎక్స్పోజ్ చేసిందండి. ఇదంతా పొలిటికల్ డ్రామా. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేక ఇక అది పరిస్థితి. అయితే ఇక పాలైతే ఇక అసలు సిబిఐ దర్యాప్తే అవసరం లేదు దీనికి సంబంధించి. లడ్డులో ఎక్కడ కల్తీ కూడా జరగలేదు. అలాగే సిట్ వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. స్టేట్ గవర్నమెంట్ తన వేసిన సిట్ వల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ డౌట్ పోద్ది. అది థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. అది విషయం సచిన్, అది విషయం సచిన్. అయితే సిబిఐ ఎంక్వైరీ అయితే కావాలి కంపల్సరిగా. అసలు దీనికి సంబంధించి దాంతో పాటు ఏంటంటే రేపు ఉదయం 10:30 గంటలకు కోర్టు దీనికి సంబంధించిన నిజాలను తేల్చనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ తుకుట ధర్మాసనం ఉదయం 10:30 గంటలకు కేంద్రం వైఖరి ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నుంచి వివరణ తీసుకోబోతుంది. కేంద్రం వైఖరి ఏంటి అనేది. మరి ఒకవేళ కానీ కేంద్రం కానీ సిబిఐ దర్యాప్తు ఓకే అంటే సిబిఐ దర్యాప్తు జరుగుతుంది, లేదా జ్యుడిషియల్ కమిషన్ అయితే జ్యుడిషియల్ కమిషన్, లేదు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికే వదిలేస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కానీ కేంద్రం కానీ చెప్పినట్టుగా అయితే ఆ ప్రకారమే కోర్టు డైరెక్షన్స్ అయితే ముందుకుంటాయని చెప్పి తెలుస్తుంది. చెప్పండి సార్. రైట్. మొత్తంగా అయితే మాత్రం తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10:30కు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. కేంద్ర నిర్ణయం తెలపడానికి సమయం కావాలంటూ సోలిసిటర్ జనరల్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్తో కూడిన బెంచ్ విచారించింది. సిట్ విచారణ కొనసాగించాలా లేదా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించాలనే అంశంపై ఆదేశాలు జారీ చేయనుంది అత్యున్నత ధర్మాసనం.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం పరిశీలించి ఆదేశాలు జారీ చేయబోతోంది కోర్టు. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోర్టుకు తెలపనున్నారు సోలిసిటర్ జనరల్. కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుంది అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. 4 రోజుల క్రితం జరిగిన విచారణలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు లేవంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన సందర్భం. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.